హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవీ ఆఫీస్ దాన్ని డెన్ అని పిలుచుకుంటాడు. ఆర్జీవీ ఆఫీస్ డెన్ మీద నిన్న తెలుగుదేశం కార్యకర్తలు లేదా తెలుగుదేశం అభిమానులుగా చెప్పబడే వాళ్ళు దాడి చేసి వ్యూహం చిత్రం తాలూకు పోస్టర్లు తగలబెట్టారని తెలుస్తుంది. నిజంగా కూడా వ్యూహం రేపు 29వ తారీఖు నాడు రిలీజ్ కాబోతుంది. ఈ ఈ చిత్రం కనుక రిలీజ్ అవుతే చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ బాబు గారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు దెబ్బతినేలా ఉంటుంది. దాంతోపాటు అందులో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోటి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కోపద్రిక్తులయ్యారు. మొత్తం మీద ఎన్నడూ లేని తెలుగు చలనచిత్ర రంగంలో లేనటువంటి అసలు మొట్టమొదటిసారిగా చిత్రాలు అంటే ఫిలిమ్స్ రంగంలోనే ఒక క్యారెక్టర్లనే సేమ్ క్యారెక్టర్ పేర్లు పెడుతూ యాజిటివ్ లైవ్ క్యారెక్టర్లతో సినిమా చేసింది వ్యూహమే కావచ్చు. క్లియర్గా ఆ సినిమాలో గతంలో మాదిరిగా కాకుండా పేర్లను బినామీగా గాను రూపాంతరంగా అంటే సమాన అర్థం వచ్చేలా పెట్టి వివిధ రూపాల్లోనూ గెటప్లోనూ కొంచెం సమాంతరంగా పెట్టు చిన్న పేరు మార్పులతో చిత్రాలు వచ్చింది. గతం తాలూకు చిత్రాలు లక్ష్మీ ఎన్టీఆర్స్లో కూడా అలాగే ఉండేది. ఇప్పుడు మాత్రం కేవలం డైరెక్ట్ పేర్లే పెట్టేశానని చెప్తున్నాడు. అంటే లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని స్పష్టంగా పేర్లు పెట్టి వాళ్ళ రూపాలతోటే ఆ గెటప్స్ తోటి చిత్రాన్ని తీశాడని చెప్తున్నాడు. దీంతోటి ఇంకా చిత్రం మీద ఉత్కంఠ రేగింది. చాలా వివాదాస్పదం అవుతుంది. ఆ చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఈ పరిస్థితి ఏంటి, దాంట్లో ఏం చూపెట్టబోతున్నాడు, తనకు అభిమానించేటువంటి జగన్మోహన్ రెడ్డిని హీరోగా చూపిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం జరిగినటువంటి రాజకీయ ఎత్తుగడలు, అతను పడిన సంఘర్షణలను, ముఖ్యమంత్రి అవ్వడానికి పడేటువంటి ఏదైతే తాపత్రయం ఉందో దాన్నింటి కూడా హీరోయిజంగా చేస్తూ అట్ ద సేమ్ టైం సమకాలిక రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, కుతంత్రాలను లేదా ఆయన ఫెయిల్యూర్ని, ఓటమిని, ఆయన వ్యక్తిగత బలహీనతలని, ఆ కుటుంబంలో జరిగినటువంటి వివిధ రకాలైన అంశాలను మొత్తం మీద ఆ తెలుగుదేశం పార్టీ అండ్ నందమూరి ఫ్యామిలీ ఏదైతే ఉందో వాటిని డిగ్రేడ్ చేస్తూ చిత్రం తాలూకు పూర్తి కథ అంతా ఆ విధంగా ఉండబోతుందని ఒక అంచనా ఉంది. దీంతో వ్యూహం మీద చాలా ఆసక్తి రేగింది. వ్యూహాన్ని వాస్తవానికి సెన్సార్ బోర్డు కూడా సెన్సార్ ఇవ్వడానికి నిరాకరించిందని కూడా గతంలో వార్తలు విన్నాం. ఆయన సెన్సార్ కూడా దాటేసి వచ్చింది. కోర్టును కూడా ఆశ్రయించారు, అది కూడా దాటేసి సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది. డిసెంబర్ 29వ తారీఖున ఇప్పుడు తెలుగు చిత్రసీమలో రిలీజ్ చేయబోతున్నారు. మరి వేచి చూద్దాం. ఆర్జీవీకి మాఫియా డార్లతోనే భయపడినటువంటి ఆర్జీవీ, ఎందుకంటే మనకు తెలుసు చాలా మాఫియా డార్లతో బొంబాయి అండర్ వాళ్ళతోటే ఆయన ఢీ కంపెనీలతోటి సినిమాలు చేయడం కానీ సినిమాలకు ఆపోజిట్ చేసి ఎవరికి భయపడిన ఆర్జీవీ ఈ తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగుదేశం అభిమానులకు భయపడతారని కూడా అనుకోలేము. మొత్తం మీద వాళ్ళైతే నిరసన కార్యక్రమం తెలియజేసిన చూడొచ్చు. దీన్ని ఏదైనా సరే ఎవరికి జడసని రామ్ గోపాల్ వర్మ తను అత్యంత అభిమానంగా చూసేటువంటి జగన్మోహన్ రెడ్డిని హీరోగా చేస్తూ వ్యూహం తీస్తున్నాడు. ఆ తర్వాత మొత్తం మీద వ్యూహం తర్వాత కూడా ఇంకొక చిత్రంకి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద ప్లాన్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. వేచి చూద్దాం ఈ వ్యూహం తాలూకు రిజల్ట్స్ ఎలా ఉంటుందో. రేపు 29వ తారీఖు వరకు రిలీజ్ అవుతుందా, మళ్ళీ కోర్టు ఆర్డర్లు వస్తుందా, వేచి చూద్దాం. ఏది జరిగినా రాజకీయాలని లేదా పబ్లిసిటీని తన వైపు తిప్పుకోవడం కానీ పోలరైజ్ చేసుకోవడంలో ఆర్జీవీకి మించినటువంటి పబ్లిసిటీ డిజైనర్ లేడని చెప్పొచ్చు. మొత్తం మీద వ్యూహానికి రావాల్సిందే హైప్ అయితే తీసుకొచ్చుకున్నాడు. జరగాల్సిన బిజినెస్ కూడా అంత అయిపోయింది. ఇక వేచి చూద్దాం ప్రేక్షకుడు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతాడో. రేపు విడుదలైతే 29వ తారీఖు నాడు ఏం జరుగుతుందో కూడా వేచి చూద్దాం.